అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి మీ ఊరికి రావడం వల్ల మీకు సంతోషం సంతోషమే ఆ పరంగా అయితే సంతోషంగా ఉంది. అంటే మా ఏరియాకి రావడం సంతోషమే, కానీ దానివల్ల కొంచెం మాకు ప్రాబ్లమ్స్ కొన్ని మాకున్నాయి. అంటే మరి గవర్నమెంట్ ఇంత వేగవంతంగా తీసుకొచ్చింది కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతాను ఆ పరంగా. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? చంద్రబాబు అంటే అతని ద్వారా ఇది వచ్చింది రావడం అయితే. ఎందుకంటే అతను ఒకసారి తుఫాన్ వచ్చింది, ఇక్కడ ఉద్యోగ తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వచ్చేటప్పుడు అతను ఫస్ట్ రావడం వచ్చి అతను ఇక్కడ ఏరియా పరిశీలించి చూసి స్టార్ట్ చేసింది అతను. మళ్ళీ అతను వ్యాయామంలో వచ్చిన తర్వాత అతను ఇది జరిగింది. ఇది అతను చెప్పాలంటే అతని ద్వారా వచ్చినట్టు మాకు ఇది సంతోషమే. హ్యాపీనా? మరి హ్యాపీ. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? డెవలప్ అవుతుందండి, ఎందుకంటే ఏరియాలో ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి, తర్వాత ఏంటంటే ఇక్కడ కంపెనీలు వస్తాయి. ఆ పరంగా డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ మాత్రం బాగుంటుంది. కాబట్టి మరి ఇలా దగ్గర అయిపోయింది కాబట్టి మాకు దగ్గరలో అంటే రాకపోకలను కొద్దిగా ఇది ఉంటుంది కదా, సౌండ్లు అవన్నీ మాకు నైట్ టైం కొద్దిగా ప్రాబ్లం అది ఒకటే తప్ప మాకు సంతోషమే. రావడం చాలా హ్యాపీ, ఎందుకంటే మా ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి. ఎక్కడో ఉన్నదానికంటే మాకు మా ఇంటర్నెట్ మా పక్కనే ఉన్నది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మాకు సంతోషమే. అదే ఒకటి చెప్పండి, ఇప్పుడు గతంలో ఎర్ర బస్సే రాదు ఈ ఊరికే అన్నారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మీకు ఏమనిపిస్తుంది అసలు? చాలా సంతోషం ఉంది. 60 బస్సులు ఏరియా రాలేదులేండి, ఇది వచ్చి రావడము ఒకసారి వేయడము ఎవరి ఎక్క మా ఆగిపోవడం అన్నీ జరిగాయి. వచ్చేవి వేసారు, బస్సు వేసారు, రైడ్ బస్సులు వేసారు, రావటం అన్నీ జరిగాయి. కానీ ఎవరు ఎక్క ఆగిపోయేవి. ఈ ఆటోల మీద ఆధారపడి అందరూ ఆటో మీద ఎదుగుతున్నారు. కానీ ఇప్పుడు ఎందుకంటే మాకు ఇంకా వచ్చాయి కాబట్టి అరగంటకు బస్సు అంటున్నారు. ఇప్పుడు ఇంకా అరగంటకు బస్సు వస్తుందంటే మాకు హ్యాపీ, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా మాకు బస్సు సౌకర్యం మాకు స్పెషాలిటీ బాగుంటుంది కదా. రోడ్లు అవి ఎలా ఉన్నాయండి? చుట్టుపక్కల ఎలా డెవలప్ చేశారు? రోడ్డు చాలా అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. ఈ ఏరియాలో పెద్ద డెవలప్మెంట్ లేదండి. ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. డెవలప్మెంట్ బాగుంటుంది. ఇండస్ట్రీ ఇక్కడ హోటల్ పెద్ద హోటల్ 2 వస్తాయి, వచ్చాయి. చాలా పెద్ద హోటల్స్, 40 ఎకరాలు, ఒకటి 40 ఎకరాలు, 2 హోటల్ 80 ఎకరాలు హోటల్స్, చాలా పెద్ద హోటల్స్ వచ్చాయి. ఏదంతా బాగా డెవలప్మెంట్ ఉంది. అక్కడ తర్వాత ఇక్కడ సన్రైజ్ విలేజ్ సన్రైజ్ ఉంది కదా, అదంతా మొత్తం బాగా వెచ్చర్స్ అవన్నీ బాగున్నాయి. అంతా బాగా డెవలప్ ఫ్యూచర్లో బాగుంటుందండి. కానీ ప్రజెంట్ మాకు కొద్దిగా ఏమైందైనా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మా ఏరియా అంతా బాగా డెవలప్ అవుద్ది. హ్యాపీ. మీ ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బాగుంది, పర్లేదు, బాగుంది. సంతోషమేనా? మరి సంతోషం, హ్యాపీ. హ్యాపీ. మరి ఎయిర్పోర్ట్ మీ ఊర్లో చూస్తారనుకున్నారా? చూస్తాను ఇంకైతే దగ్గర కదా. మరి ఈ ఊర్లో ఉన్నందుకు మీరు ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతారంటే మరి మా ఇంకేటి చెప్తాం, మరి బాగుందని అనుకుంటాం అంతే. మీరు ఎక్కడో దూరంగా ఉన్న ఎయిర్పోర్ట్ చూడలేరు కదా, అలాంటిది మీ ఊర్లో ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, మరి మీకు దగ్గర మరి హ్యాపీ. పొద్దున మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది కదా, మరి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువుకుంటారు. బాగా చదువుకుని ఉద్యోగాలు వస్తాయి. మీ ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే అనుకోలేదు కానీ మరి వచ్చింది కదా, హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. మా పిల్లలు కూడా వెళ్ళారు, సార్లు తీసుకెళ్లారు. చూసారేటమ్మంటే చూసామమ్మా చాలా బాగుంది అన్నారు. 10th క్లాస్లో ఉండేటప్పుడు మా పిల్లలు వెళ్ళారు. హ్యాపీ. ఎలా అనిపిస్తుంది అంటే మా ఊర్లోనే ఎయిర్పోర్ట్ ఉన్నదంటే ఇంకా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాగుంది, చూసాను, బాగుంది, చూడలే, ఇప్పుడు చూసాను, బాగా కట్టారు. అనుకోలేదు, అందరూ అనరు వస్తుంది అనరు, ఇంకెప్పుడు వస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చింది. చాలా బాగుంది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకి థ్యాంక్ యూ అని చెప్పి, మా తరపున థ్యాంక్ యూ అని చెప్పాను. ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషం. ఎంత తొందరగా వస్తుంది అనుకోలేదు. థ్యాంక్ యూ చెప్పాలా, ఆయన అంతే పెద్ద సంతోషంగా చెప్పాలా. ఆయన ఉండబట్టే ఎయిర్పోర్ట్ అంత వేగం వచ్చింది, ఇంకోలైతే రాదు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాదు. చంద్రబాబు నాయుడు కాబట్టి అంత అర్జెంట్గా రప్పించాడు. ఆయన మళ్ళీ కూడా ఆయనే పెదన అవ్వాలి. ఈయన మళ్ళీ ఇంక ఈ అవకాశం చూసి మళ్ళీ ఈ 5 సంవత్సరంలో మళ్ళీ ఈయన కూడా ముఖ్యమంత్రి అయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూసాం, చాలా బాగా అనిపించింది, చాలా చాలా బాగుంది. సరే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురానికి తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇది హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మా పిల్లలకి, మా మనవాళ్ళకి, వాళ్ళకైనా ఉపాధి దొరుకుతుంది కదా. ఈవేళ కాకపోతే రేపైనా బాగుపడతారు కదా, సంతోషం. మేమంటే ఇప్పుడు కాలక్షేప్ అయిపోయింది, మా వయసులో అయిపోయింది, వదిలేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా పనికి వస్తుంది కదా, ముందు ఉపయోగం కదా. మాకే కానీ మా పక్కింటోడు కాబట్టి ఇంకోటి కాబట్టి ఎవరికైనా దీనివల్ల ఉపయోగం కదా. అనుకోలేదు, అయిపోయింది. మరి ఎలాగో చంద్రబాబు నాయుడు వల్ల చాలా హ్యాపీ, బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్స్ అండి, చాలా మెనీ థ్యాంక్స్. జనాలకి పేరు చెప్పుకుంటారు, మరి అందరూ ఉపయోగం కదండి అందరికి, భవిష్యత్తులో యువకులకి. నేను చెప్తాను కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన అయ్యింది ఇప్పుడు హ్యాపీ అంతే. భోగాపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు?
చాలా హ్యాపీగా ఉంది. అది జరగని కళ జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో అయిపోయింది. చాలా హ్యాపీ. మన దగ్గరలోని మాకు ఒక దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది అనే ఒక గుడ్ విల్ ఉంది. కానీ ఇన్నాళ్ళకి కళ నెరవేరింది. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా. అతను దీంట్లోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అందరికీ గర్వకారం. మాకే కాదు, ప్రతి అందరికీ చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? మీ ఊరికి ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకున్నారా మీరు? మేము అంత వేగంగా వస్తుంది అనుకోలేదండి సార్. కాకపోతే ఇప్పుడు ఇంత వేగంగా వస్తుంది. ఒక రకంగా మాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు ఎలాగూ లేదు, మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఏదో దగ్గరలో కాస్త ఏదో మాకు కూడా చిన్న ఏదో దొరుకుతుందని ఆశతో ఉన్నాం. పర్వాలేదు అనుకుంటున్నాం అంతే. మరి ఈ ఊరికి ఎర్రబస్సే రాదని చెప్పేసి చాలా మంది అన్నారు. ఇప్పుడు మీ ఊరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మీకేమనిపిస్తుంది అసలు? మంచిది అనిపిస్తుంది, పర్వాలేదు. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా ఇది రావడం వల్ల. ముందు ముందు మాకు మంచి అనిపిస్తుంది అంతే. మంచిది అనుకుంటున్నాం. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు అంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల? టీచర్లు అంటే మాకు తెలిసి మరి ఇదే అంటే మాకు దగ్గరలో ఉంది. ఏదో అవసరమైనా పిల్లలు చదువుకుంటున్నారు ఎక్కడెక్కడికో ఎత్తుక్కునే కంటే ఇక్కడైతే మాకు ఏదో దగ్గరలో వస్తుంది కదనా ఒక ఆశపడుతున్నాం అంతే. పోయాయి ఇక్కడ చుట్టుపక్కల భూములు అయితే పోయాయి. గవర్నమెంట్ ఇంత తొందరగా తెస్తుంది అనుకున్నారా? ఇంత వేగంగా అవుతుంది అయితే అనుకోలేదండి. వేగే వస్తుంది కాబట్టి మరి మాకు అదే ఆస్తో ఉన్నాం. ఆల్రెడీ పిల్లలు వెళ్తున్నారు. కాస్త పిల్లలకైనా ఏదో ఇస్తే పోని భూములు ఎలాగో పోయినందుకు ఇలాగైనా సంతోషించవచ్చు కదా అని ఒక ఆశ. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే భూములు ఇచ్చారు కదా మీకు ఎయిర్పోర్ట్ కోసం అని, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఫీల్ అవ్వడం ఏమన్నా సార్, మరి కాకపోతే అందరితో పాటు మనది పోయింది అనుకుంటున్నాం అంతే. ఇంకేం లేదు. పోతే పోయింది, పోనీ ఇది ఇచ్చైనా నాకు మంచి పని అవుతుంది కదా అన్న ఒక ఆశ. ఒకరిది ఇద్దరు కాదు కదా, మొత్తం కావాల్సింది అంతా దగ్గర ఉంది పోయింది. పోయిన ఈ లెక్కల్లో వచ్చినా మనకి కొద్దిగా ఆనందం ఉంటుంది కదా. ఇంకేం కాదు. పిల్లలకి ఒకవేళ ఏదైనా వస్తే సరేలే పోయిందని దానికి మర్చిపోతాం అంతే, ఇంకెట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత తొందరగా తీసుకొచ్చారు కదా, మరి ఆయనకి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం. సంతోషం కదా. మరింత బేగా అయితే అవుతుంది అనుకోలేదు. హ్యాపీయే మీరు? మరి హ్యాపీయే. మీ ఊరికి ఎయిర్పోర్ట్ రావడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందనుకుంటున్నారు? అంతే మరి అంతా కొద్దిగా మరి బాగున్నట్టు అంతగా మరి తగ్గుతారేమో భూములు తీసుకొని. మీ పిల్లలకి మీ మనవలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతుంది, మీ ఊరు డెవలప్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే అనిపిస్తే మరి ఎక్కడో దూరంగా వెళ్ళకంటే ఇక్కడ దగ్గరలో మనకి బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. హ్యాపీయేనా మరి?